ఎంత దూరమైన అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా. కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు ఈ భారమంత తీరు. యేసు వైపు చూడు ఈ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైన, ఎంత దూరమైనా అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశీధిలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసుని ముందు నడువగా. నిశీధిలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైన, ఎంత దూరమైనా అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. యేసు ప్రభు వారట ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చారు. యేసు ప్రభు వారు సశరీరుడుగా ఈ లోకంలో జన్మించి సంచరించి జీవిస్తున్న దినాలవి. అటువంటి సమయంలో ఫిలిప్పుదైన కైసరియకు వచ్చారు. ఫిలిప్ అంటే యేసు శిష్యుల్లో ఒకడు. అయితే ఆయన కూడా కైసరియకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని జనులందరూ చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడైన మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు కనుక మనిషి కుమారుడు అంటే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు ప్రజలందరూ అని తన శిష్యుల్ని అడిగారంట. హల్లెలూయా. వారు అన్నారు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది అయితే ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది అయితే ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు లేచాడు, చనిపోయిన ప్రవక్తలు అందుకే అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన ద్వారా అనుకుంటున్నారు అని శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. అయితే యేసయ్య అడిగారు, అందుకు ఆయన మీరు ఎవరు అనుకుంటున్నారు నన్ను అడిగారు. హల్లెలూయా. 15 మత్తయి సువార్త 16:15లో అందుకు ఆయన మీరైతే నేను ఎవరిని చెప్పుకొంచున్నారని అడిగారట. వారందరినీ కూడా ఎవరు మాట్లాడలేదు. అయితే సీమోను పేతురు అనే ఒక దేవుణ్ణి వెంబడించిన దేవుని బిడ్డ ఉన్నాడు. తను బాగా గాఢంగా దేవుని ప్రేమించాడు. అందుకు సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడవుకు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పారు. హల్లెలూయా.
సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తువు నువ్వు అని చెప్పాడు. అయితే ఆ మాటకి దేవుడు ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. నీవెవరివి? ధన్యుడవు. నేనెవరినో నీకు తెలిసింది, నేనెవరినో నువ్వు తెలుసుకోగలిగావు. అందుకనే మీరు వేస్తున్న సంఘం ఎటువంటిదో, దైవజనులు ఎటువంటి వారో మీరు కూడా తెలుసుకునేవారుగా ఉండాలి. తెలుసుకున్నవారుగా ఉన్నప్పుడు మీరు ఇంకా అటు ఇటు తొట్టిల్లకుండా దేవుల్లో బలంగా స్థిరంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. దేవుని వైపే చూడాలి, దేవున్నే వెంబడించాలి, దేవుని సన్నిధిని వెంబడించాలి. మధ్యలో అటు ఇటు తొలగకూడదు. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని ప్రభు చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 47వ వచనం, దేవుని సంబంధి అయిన వాడు ఏంటంట? హల్లెలూయా. దేవుని సంబంధులు దేవుని మాటలు వింటారు, బైబిల్ ప్రకారం నడుస్తారు. దేవుని సంబంధి కానివాడు అనుకోండి, నీకు అన్నయ్యైనా, అక్కైనా, తమ్ముడైనా, చెల్లైనా, నువ్వు వాళ్ళని వెంబడించవసరం లేదు. దేవుని సంబంధివా, వాక్య ప్రకారం నడుచుకో, దేవుని ప్రకారం నడుచుకో. నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివా, దేవుని సంబంధులు మాత్రమే దేవుని మాటలు, బైబిల్ మాటలు వింటారు, బైబిల్ ప్రకారం నడుస్తారు. మిగతా వాళ్ళు నడవరు. బైబిల్ ఒకలాగుంటే బైబిల్కి విరుద్ధంగా నడుస్తారు. వాళ్ళకి దేవుడు ఎన్ని మేలు చేసినా సరే అవి లెక్కలోకి తీసుకోరు. అటువంటి వ్యర్థమైన వాళ్ళని నువ్వు చూడక్కర్లేదు, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు చూడాలి. దేవుని సంబంధి వాడు మాత్రమే దేవుని మాటలు వింటారు గనుక మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పారట. సరే, మీరు దేవుని సంబంధులు అయితే దేవుని మాట వింటారు, మీరు దేవుని సంబంధులు కారు గనక మరి ఎవరి సంబంధులు? మీరు 44లో ఉంది, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యం అంటే ఏంటి? వాక్యమే. సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికును, అబద్ధమునకు జనకున్నై ఉన్నాడు. అబద్ధానికి తండ్రట అపవాది. నేను సత్యమైన చెప్పుచున్నాను, మీరు నన్ను నమ్మరు. దేవుని సంబంధి అయినవాడు మాత్రమే దేవుని మాటలు వింటాడు. సహోదరు దేవుని సంబంధంగా దేవుని సంధికి నడిపించాడు. నువ్వు ఎవరి మాటలు వినాలని వెళ్తుంటావు? ఎవరి మాటలు వినడానికి నువ్వు ఇష్టపడతావు? దేవుని మాటలా, లేకపోతే అపవాది మాటలా, అపవాది మనుషుల మాటలా? నువ్వే పరీక్షించుకోవాల్సిన దినాలు ఇవి. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, దేవుని సంబంధులు మాత్రమే వింటారట దేవుని మాటలు. హల్లెలూయా. దేవునిలో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వేరేగా బిహేవ్ చేస్తారు. అవి అవన్నీ ఎవరు చూస్తున్నారు? ఎవరు లెక్కలో తెస్తారు? దేవుడు మాత్రమే. మేము కాదు, మీ ప్రాణాలకి ఉత్తరవాదు. మా ప్రాణాలకి మీ ప్రాణాలకైనా అన్నీ ఆయనే చేయాలి. జీవం ఇచ్చేవాడు ఆయనే, మరణ పునరుద్ధానాలు ఆయన చేతిలో ఉన్నాయి. గనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని సంబంధులుగా ఉండాలని దేవుడు తన సన్నిధికి నడిపించిన తర్వాత కూడా నువ్వు ఇష్టానుసారంగా నడిచినట్లయితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. హల్లెలూయా. దేవుని సంబంధులు మాత్రమే దేవుని మాటలు వినగలుగుతారు. నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు దేవుడు. అవి నన్ను వెంబడిస్తాయి అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. దేవుని వెంబడించడం అంటే దేవుని వాక్య ప్రకారం నడుచుకోవటమే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునేది దేవుని వెంబడించినట్టు అవ్వదు. సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనగానే యేసయ్య ఏమన్నాడు? సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి నీకు ఇది బయలుపరిచాడు, కానీ మరి నరులు ఎవరు నీకు బయలుపరచలేదు. నేను ఎవరినో నీకు తెలుసుకోగలిగా. ఇది ఎవరు బయలుపరిచారు నీకు? పరలోకమందున నా తండ్రి. కానీ మరి నరులు ఎవరు నీకు బయలుపరచలేదని నీవు పేతురు అనగా రాయి ఇప్పుడు కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇసుక గట్టిగా ఉండదు. రాయి ఇప్పుడు ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అలా రాయి లాంటి వాడువు నువ్వు. నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ యొక్క నిరీక్షణ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్వి అని పేతురికి దేవుడు రాయి అని, స్ట్రాంగ్ అనే పేరు పెట్టాడు. ఈ బండ మీద చూసారా, రాయి అనగానే బండ, ఈ బండ మీద నా సంఘమును కడతాను నేను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ యువర్ కరవరాంతుర. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను నేను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ సంఘము ఎదుట
పాతాళలోక ద్వారాలు నిలవలేవట. పాతాళలోక ద్వారాలు అంటే మనం లోపలికి వెళ్ళాలంటే ఇంట్లోకి ఎలా వెళ్తాం? తలుపు అంటే ద్వారం. తలుపుని ఇంకో పేరేంటి? ద్వారం. ద్వారం గుండా వెళ్తాం. పాతాళలోక ద్వారాలు నిలువనేరవట సంఘం ఎదుట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఎవరికన్నా అనారోగ్యం వచ్చింది, ఇంకా రేపో మాపో చనిపోతాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తారు? దేవుని మందిరానికి ఎవరో చెప్తే నడిపించారు. చిన్నపాండ్రేగ అనుకుంటా. అక్కడ నుండి ఒక అతన్ని క్యాన్సర్ పేషెంట్ బాగా తాగుతాడట, కళ్ళది తీస్తారు. వాళ్ళు వచ్చి వెనకాల పట్టుకోబెట్టారు. వాళ్ళ ఆవిడికి పూనకాలు అవన్నీ వస్తాయట. మరి ప్రాణాపాయం, డాక్టర్స్ కాదన్నారు. బతకడానికి వ్యక్తి లివర్స్ అన్నీ పాడైపోయి తీసుకెళ్ళిపోయి అన్నారు. ఇంచుమించు 2-3 లక్షలు ఖర్చు పెట్టారట. ఇంకా లాభం లేదనగానే ఇంకా ఎవరో చెప్పారట, దేవుని మందిరాన్ని ఇక్కడికి వస్తే దేవుడు స్వస్థపరుస్తున్నాడు అని. అక్కడ ఎన్నో చర్చిలున్నా ఇక్కడ తీసుకొచ్చారు. దుప్పటి కప్పుకొని పండుకున్నాడు వెనకాల. ఎవరో ఏంటి తీసుకొచ్చారు, ఎవరో ఇతన్ని పండుకున్నాడు, బాగోలేదు ఏంటో అనుకున్నా. తర్వాత చెప్తున్నారు వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్ డాక్టర్స్ చెయ్యి విడిచారు. మరి వాళ్ళ ఆవిడ వచ్చిందా? వాళ్ళ ఆవిడ రాలక పూనకాలు వస్తాయి కదా, వాళ్ళ అమ్మనిచ్చి పంపింది. మరి అవసరం కదా, వాళ్ళ అమ్మనిచ్చి పంపింది. హల్లెలూయా. అంతే. ప్రార్థన చేశాము, ఒక్క మంచినీళ్ళు కూడా లోపలికి వెళ్ళలేని వ్యక్తికి దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. డాక్టర్స్ చెయ్యి విడిచారు అంటే ఏంటి? పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇంకా తను చేసిన పాపాలను బట్టి, త్రాగును బట్టి, వ్యసనాలను బట్టి పాతాళలోకానికి కొన్ని రోజులే బతుకుతాడు. ఇతను అందరిని తీసుకొచ్చి చూపించండి అన్నారు. కొన్ని రోజుల్లోగా చనిపోతాడన్న వ్యక్తిని పాతాళలోక ద్వారాలు మూయబడ్డాయి తన జీవితంలో. మూయబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన మందిరానికి తీసుకొచ్చి, తన సంఘానికి తీసుకొచ్చి దేవుని సేవకులు ప్రార్థించటం వలన ఆ వ్యక్తికి దేవుడు పాతాళ ద్వారాలు నిలవకుండా చేసి పాతాళలోకం నుండి బయటికి తీసుకొచ్చి దేవుని సన్నిధి, దేవుని మందిరంలో చేర్చాడు, సజీవ లెక్కల్లో ఉంచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అది పాతాళలోక ద్వారాలు సంఘము ఎదుట నిలవలేవు. అలా ఎన్నో దేవుడు చేసిన కార్యాలు ఒకటి కాదు. పాతాళలోక ద్వారాలు దేని ఎదుట నిలవలేవన్నాడు దేవుడు. యేసయ్య ఏమన్నారు? పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంతేకాదు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అందరు చెప్పలేదు వినిపిద్దాం. హోరి బాబరికరబ్రాంతురానియా గివ్ యు ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. పాతాళలోకంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయే వ్యక్తిని తీసుకొచ్చి దేవుని సేవకులు ప్రార్థన ద్వారా ప్రార్థన చేసి పరలోక ద్వారపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు దేవుని సేవకుల దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? మత్తయి సువార్త 16:19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు తెరిచి పాతాళానికి వెళ్ళవలసిన వ్యక్తిని ప్రార్థన ద్వారా బ్రతికించి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు తెరిచి పరలోక రాజ్యంలో ఆ వ్యక్తిని దైవజనుడు కూర్చోబెడతాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎలా కూర్చోబెడతాడు? నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు, నేను దాన్ని పరలోకంలో బంధిస్తాను. హల్లెలూయా. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో నేను దాన్ని పరలోక రాజ్యంలో విప్పుతాను అన్నాడు దేవుడు. ఇప్పుడు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. పాపాలు క్షమించే పని దేవుడిదేనా? దేవుడు దైవజనుడు కూడా క్షమిస్తాడా? పాపాలు క్షమించే పని దేవుడిదేనా? దైవజనుడు కూడా క్షమిస్తే అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 14 చదువు, అందరూ బాగా అర్థమవుద్ది. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి. ఏం చేయాలి? ప్రార్థన నూనె రాసి. కొంతమంది చేతులు కూడా పెట్టారట. చేతులు పెడితే వాళ్ళ పాపాలు వచ్చేస్తాయని ఉంది బైబిల్. అది కరెక్టే. వాళ్ళ అభిషేకం ఉంటే వాళ్ళ ఉన్నైపోతాయి. అభిషేకం లేదనుకోండి వాళ్ళవి సేవకుల్లోకి వచ్చేస్తాయి చేతులు పెడితే. తిమోతి రాసిన పత్రికలో ఉందే మాట, త్వరపడి ఎవరి విధమైన హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపాల్లో పాలివాడవై ఉండొద్దు అన్నాడు దేవుడు. 1 తిమోతి 5:22 త్వరపడి ఎవని మీద నన్ను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపంలో పాలివాడై ఉండకము, నువ్వు పవిత్రుడిగా ఉన్నట్లు చూచుకును. దేవుడే చెప్పాడు.
రకరకాల పాపాలతో వస్తారు మనుషులు. నువ్వు నా సేవకుడివి, అందరికీ ఉపయోగపడాలి నువ్వు గనుక నువ్వు త్వరపడిపోయి ఎవరి మీదైనా హస్త నిక్షేపణ చేయొద్దు, పరులు పాపాలు నీలోకి వచ్చేలాగా నువ్వు చూసుకోవద్దు అన్నాడు. దేవుని అభిషక్తులు వరాలు ఉన్న వాళ్ళు మాత్రమే సాహసించి ధైర్యంగా చేయి పెట్టి ప్రార్థన చేయగలుగుతారు. హల్లెలూయా. నీలో ఎవరైనా రోగం వస్తే వాళ్ళు ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, సేవకులను పిలిపించి వారు ఏం చేయాలి? ప్రభు నామాన వారికి నూనె రాసి ప్రార్థన చేయాలి. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ యొక్క రోగిని స్వస్థపరిచింది. ఇంకొకటి ఉంది అక్కడ, అద్భుతమైన మాట అండి. ఈ మాట విన్నప్పుడు నేను చాలా వండర్ అయిపోయాను. చాలా అతడు ఒకవేళ పాపం వలన రోగం వచ్చిందనుకోండి, పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. చెప్పలు వినిపించుదాం. ఓ రివరి కదవరా సరే. దేవుడు పాపాలను క్షమించే అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు సేవకులకు ఇచ్చాడు. పాపాలు చేసి రోగం వచ్చిందనుకోండి, పాప క్షమాపణ పొందుతాడట ఆ వ్యక్తి. పాపాలను క్షమించే అధికారం దైవజనుల యొక్క ప్రార్థన వల్ల, అభిషక్తులు వరాలు ఉన్నవారు ప్రార్థన వల్ల దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ ఇస్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందుకే పాపాలు క్షమించిన వ్యక్తి ఎక్కడుంటాడు? పాపాలు క్షమించినంత వరకు ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? పాతానికి వెళ్ళిపోతాడు ఇంకా కొన్ని రోజుల్లో. అటువంటి వ్యక్తిని ప్రార్థన ద్వారా ప్రార్థన చేసి నూనె రాసి పాపాలను దేవుడు క్షమించేలాగా చేసి, పాపాలని వీళ్ళు ప్రభా వీళ్ళని క్షమించి ప్రభా అంటాం ప్రతిసారి. మేము క్షమించడం జరిగితేనే నీకు స్వస్థ, విడుదల, ఆశీర్వాదం వచ్చేది. క్షమించడం జరగకపోతే నథింగ్ డూ ఇట్. ఆ కార్యం అసలు జరగనే జరగదు. నీకు ఆరోగ్యం కావాలా, ఆశీర్వాదం కావాలా, ఇంకా నీకు ఏది కావాలో అది జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవుని దగ్గర. ఎందుకంటే పాపిని దేవుడు క్షమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ఒప్పుకోడు. పాపిని ప్రభు అంటే క్షమిస్తాడు. పాపాలు రక్తములో ఎర్రగా కనబడతాయట దేవునికి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18-19 రాయబడింది, నీ పాపాలు రక్తములో ఎర్రగా కనబడినా అవి హిమం వల్ల తెల్లగా చేస్తాను, కెంపు వల్ల ఎర్రమైన గొర్రెబొచ్చి వల్ల నేను తెల్లగా చేస్తాను. రండి మన వివాదం తీర్చుకుందాం, నీకు నాకు ఎక్కడ గొడవ వచ్చింది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పాపములు చేసిన వాడైతే ఆ వ్యక్తి పాప క్షమాపణ నందులు. నీ పాపాలు కూడా ఒకరితో ఒకరు ఒప్పుకోవాలట. అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నన్ను క్షమించని దైవజనులు కూడా కొంతమంది చెప్తా ఉంటారు మా పాపాలు ఇవన్నీ. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, దేవుడు పేతురుతో అంటున్నాడు, పేతురు నీవు రాయి అంటే నువ్వు బండమి, నా సంఘాన్ని కడతాను నీ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. దేవుడు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు దైవజన్ని చేతికి ఇచ్చాడు. ఓ రివరి ఖరవరాం సురామ్య. దైవజన్ని చేతిలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఉన్నాయి. సోదరి ప్రభు ఎప్పుడని క్షమించిన ఆయన కాపాడయ్యా. ప్రార్థన. భూమి మీద మీరు వేటిని బంధించుదురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గురించి అయినను భూమి మీద ఏకీపించినట్లా అది పరలోకమందు నా తండ్రి వలన దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయానికి ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఇద్దరు ఆత్మీయులైతే ప్రార్థన చేస్తే వెంట వెంటనే నీకు ఆశీర్వాదం దొరుకుతుందని ప్రభు చెప్పారు. ఇక్కడ అంత ఆత్మీయ స్థితిలో ఎదిగావా? అభిషక్తుడిగా మారావా? అభిషక్తురాలుగా మారావా? సోదరి ఆయన తన అభిషక్తునికి ఆయన ముఖాన్ని చాటు చేయడట, తన అభిషక్తిని ముఖాన్ని లక్షింపజేస్తాడట, అంటే లక్ష్య పెడతాడట. హల్లెలూయా. అభిషక్తులుగా మారాలి, దేవుని రాకులు ఎత్తబడాలంటే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తన సేవకుడికి మాత్రం నువ్వు బంధిస్తే నేను దాన్ని బంధిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇలా సేవకులకి విశ్వాసులకి వేరుగా దేవుడు చెప్తా ఉన్నాడు. మీరందరూ ఏం చేయాలి? సేవకులతో కలిపి ప్రార్థన చేయాలి. చేసేటప్పుడు ప్రార్థనలో ఎదగాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 22లో పవిత్ర హృదయులు ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఉండాలట. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ చేస్తారు ప్రార్థన, కానీ ఏ హృదయం ఉండాలట? పవిత్రమైన హృదయం దేవుడు చూస్తాడట. మరి మనుషులు అందరూ ఒకలాగా ఉంటాం. ఎవరిలో ఏ హృదయం ఉందో ఎవరో తెలుసు? హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని ఇచ్చిన దేవునికి హృదయం ఏంటో తెలుసు. నీ హృదయం నా హృదయం, ఆయనకి హృదయం ఉంది కనుక. హల్లెలూయా. ఆ హృదయం పవిత్రంగా ఉందా దేవుడు ఉంటాడు. అపవిత్రంగా ఉందా ఒక అపాధి వెళ్ళిపోయి 7 అపాధులు తీసుకొస్తాయి. ఇంకా
ఒక శాతాన్ని వెళ్ళిపోతే ఎన్ని తీసుకొస్తాయి? 7 తీసుకొస్తాయి. అపవిత్రంగా ఉంటే. పరిశుద్ధంగా ఉంటే దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లయితే దేవుడు ఉంటాడు అందులో. హల్లెలూయా. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు అని మీరు ఎరగరా? ఆ ఆలయాన్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకోవాలి సోదరుడు సోదరి. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది అక్కడ 16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ఎవడైనాను తన్ను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకునేట్లా జ్ఞాని ఆగినట్టు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమట. చూడండి, వేయబడిన పునాది తప్ప మరి ఏది కూడా మరి ఒక పునాది ఎవడనూ వేయలేడు. ఈ పునాది క్రీస్తేసు, యేసుక్రీస్తే. అర్థమవుతుందా? పునాది గట్టిగా ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. అయితే కర్ర, రాయి, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కడతారట సంఘాలు. అర్థమవుతుంది ఇక్కడ దేని గురించి చెప్పబడిందో? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పైన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొని వెళ్ళను. వేయబడిన తప్ప మరి ఒక పునాది వేయనేరాడు ఎవడును. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడని ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదల వాటితో కట్టిన వాని పని ఆ దినాన్న కనబడుతుందట. అగ్ని దాన్ని పరీక్ష పెడుతుందట. గడ్డి, కర్ర, కొయ్యకాలు ఇవన్నీ అగ్నికి నిలబడతాయా? మరి అగ్నికి నిలబడవు. చూడండి, గడ్డితో కూడా కడతారట సంఘాలు. ఇంకా కర్ర, కొయ్యకాలు, ఇంకా వెండి, బంగారం, వెలగల రాళ్ళుతో కడతారట. వెండి, బంగారం అగ్నికి తట్టుకుంటాయి, వెలగల రాళ్ళు కూడా తట్టుకుంటాయి. గడ్డి, కర్ర, కొయ్యకాలు మాత్రం కాలిపోతాయి. అటువంటి విధంగా సంఘాలు కడతారట. వాని పని ఆ ఎట్టుదో దాన్ని అగ్ని పరీక్షిస్తుందట. అగ్ని పరీక్ష నీ ఆత్మీయ జీవితం ఎట్టుదో అగ్ని పరీక్షిస్తుంది. నా ఆత్మీయ జీవితమైనా, మీదైనా, నాదైనా అగ్ని ఎవరు? మన ప్రభువు దహించే అగ్ని. అగ్నికి మరి మనం నిలవబడగలమా? అది చూసుకోవాలి. ఎవరికి వారే భక్తి చేయాలి. ఈ రోజుల్లో ఒకరి మీద ఆధారపడకూడదు. దైవ సేవకుల మీద మీరు ఆధారపడకూడదు. ఉదయాన్నే లేచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మధ్యాహ్నం టైం ఉంటే వీలుంటే, లేకపోతే ఈవినింగ్ అన్నా ప్రార్థనలో ఉండాలి. ఎవరికి వారే పునాది వేసుకోవాలి. దైవ సేవకుల ప్రార్థన ద్వారా నీకు దేవుడు చేయాల్సిందంతా చేస్తున్నాడు. పాపాలు క్షమిస్తున్నాడు. అంతకుమించి ఏంటండి? ఎంత గొప్ప ఆశీర్వాదం అది. 1 కొరింథీ 3:9 ఉంది, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము ఎవరమంట? దేవుని జత పనివారమట. చూడండి, దేవునికి జత పనివారం. దేవుని జత పనివారం కాబట్టే పాపాలను క్షమించే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు పాపగా చేసిన తర్వాత, దేవునికి వ్యతిరేకంగా వాక్యానికి నడిచిన తర్వాత, మళ్ళా ప్రార్థన చేయించుకున్న తర్వాత మళ్ళా నువ్వు వెళ్ళడానికి పాపంలోకి చూడకూడదు. దేవునికి వ్యతిరేకమైన నువ్వు చేయకూడదు. అది కండిషన్. మరి 2011లో నాకు బిడ్డనిచ్చాడు. అంతకుముందు 2 సార్లు అబార్షన్ అయిపోయింది ఆవిడికి. 2011లో 6వ నెలలో ఈ బిడ్డను నాకు ఇచ్చాడు. చాలా చాలా మేళ్ళు పొందుకుంటూ వచ్చాం. నేను ఈ సన్నిధికి వచ్చేటప్పుడు, ఈ సన్నిధిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు అమ్మగారు ప్రార్థన చేసినాక ఈ బిడ్డను నాకు ఇచ్చింది. మరి అదే రకంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఈ కాలు వంగదు. కుర్చీలో కూర్చుందని ఫస్ట్ వారం కూడా నేను. 2వ వారం వచ్చేటప్పటికి ఒక మాదిరిగా ఇట్లా కూర్చోగలిగాను. కొంచెంసేపు కుర్చీలో కూర్చొని కొంచెంసేపు మాలు కింద కూర్చొని అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రీగా నేను కింద కూర్చోగలుగుతున్నాను. మరి 2 నెలల నుంచి మా ఓనర్ గారు జీతం ఇవ్వాలన్నారు. అందరూ కూడా మీ ఓనర్ ఎవరు చూసినా 2 నెలలు 3 నెలలు చేసి వెళ్ళిపోతామే, కానీ నేను 9 నెలలు చేసి ఇప్పుడు ఇది 10వ నెల. ఆయన అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినాక, అమ్మగారు చేసినాక ఆయన అంతటికి ఆయన పిలిచి నాకు జీతం ఇచ్చాడు. ఆయన అయితే ఎవరిని నమ్మడంట. అసలు మేత దగ్గరుండి కట్టించుకుని దగ్గరుండి ఎత్తించుకుంటాడంట. నాకు గోడౌన్ తాళాలు, వాళ్ళ గెస్ట్ హౌస్ తాళాలు కూడా నాకు ఇచ్చాడు ఆయన. అన్నీ నాకు ప్రతి ఒక్కటి కూడా దేవుడు చాలా మేలు చేశాడు. నిన్న తెల్లారగట్ట నేను వస్తుంటే 5ంటికి ఇంటికాడ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని వస్తా, 5 చరణాలు చదువుకుని వస్తాను నేను. నాకు మా ఊరు దాటి 1 కిలోమీటర్ రాగానే ఒక ఈత చెట్టు పొదలేక రోడ్డుకి అడ్డంకి వచ్చేసింది.
అసలు ఎటు వెళ్ళాలో కూడా నాకు ఏం తెలవలా. బండి దిగుతా కూడా నాకు గుండె తగిన చాలలేదు అసలు. అమ్మ అని అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ ఎత్తదామని మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేశాను నేను. తమ్ముడు ఎత్తలే. తర్వాత నేను అట్టాగే తప్పు మళ్ళీ ఏసయ్యా ఏంటి నువ్వు ఉండవు నాకు ఈ చిక్కులేంటి అనేసి నాకు నేనే ఏడ్చుకుంటా చాలా బాధగా అసలు ప్రార్థన చేసుకుందాను. నేను ఆ బండి మీద ఉండి అసలు కింద కూడా దిగలేదు. నేను నాకు గుండె తగిన సాలతల్లో దిగి వెళ్తా కూడా అసలు ఏంటని తప్పిస్తా కూడా. తర్వాత అమ్మ ప్రార్థన చేసిన అమ్మ నేను చెరువు కాడికి వచ్చాను, ఇది ఇట్ట పరిస్థితి అమ్మ. మళ్ళీ నాకు ఎదరికి 1 కిలోమీటర్ వచ్చినా కూడా నా ఎదరు నడుతుంది, అదే పొదకలేకనే నడుతుందమ్మ అంటే అప్పటికి తల తిప్పుతూ ఈ కాళ్ళు ఇట్ట బంధాలు అడిపోతుంది. నాకు వాండర్ గారికి ఏ రోజున నేను మేత కట్టనని చెబుతామంటే నాకు తెలియదు అసలు. నిన్న చెప్పి ఏమండి నేను మేత కట్టలేనండి, నేను వెళ్ళిపోతానండి అన్న. అసలు నీకు బాగోలేదు కోసం నువ్వు వెళ్ళిపో అన్నాడు. అమ్మ ప్రార్థన చేసినాక నాకు చాలా తేలిగ్గా ఉంది. మళ్ళీ నేను చెరువులోకి వెళ్ళి సంచిలోడ తీసుకొచ్చి అన్ని పనులు చేసుకుని నేను సక్రంగా వచ్చాను. అమ్మ ప్రార్థన చేసిన నేను ఈ సన్నిధిలోకి వచ్చినా చాలా ఆనందంగా ఉన్నాను. ఇవాళ 1997లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి 2011లో పాప పుట్టింది. అంతకుముందు 2 అబార్షన్లు అయిపోయినాయి. మేము రక్షణ పొందుకున్నాక 2004లో రక్షణ పొందుకున్నాను. నేను అమ్మగారు చర్చిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడు. ఈ చర్చిలోకి వచ్చినాక అమ్మగారు ప్రార్థన చేసినారు. వీళ్ళు వేరే చర్చిలో బాప్తిజం తీసుకున్నారు, వేరే సంఘానికి వెళ్ళేవారు. కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి 2 సార్లు అబార్షన్ అయిపోయింది. 15 సంవత్సరాల 13 సంవత్సరాల వరకు 13 సంవత్సరాల వరకు 2 టైమ్స్ 2 సార్లు అబార్షన్ అయిపోయింది. కానీ పిల్లలు నిలవలేదు. ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చారు, అంతేనా? ఎవరో చెప్పారు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. 1 సారి 2 సార్లు వచ్చింది. ఆవిడ నిండి గర్భిణీతో వచ్చింది. రాలేక 1 సారి 2 సార్లు వచ్చింది ఇంచుమించు. అప్పటి నుండి మళ్ళీ రాలేదు. నేను అడుగుతూనే ఉన్నాను ఎందుకు రావట్లేదు, ఎలా ఉన్నారని. వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుని సందులో చెప్తుంటా. వీళ్ళు రాలేదు, ఎక్కడున్నారో పొలాల మీద చెరువుల మీద వెళ్ళిపోయారు. పాప పుట్టింది. పుట్టినాక ఒకసారి అని కూడా తీసుకొచ్చావా? తీసుకురాలేదంట. చూసారా? నేను మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, బిడ్డని తల్లిని కాపాడాయా అనుకుంటూ నేను ప్రార్థనలో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన మానేసిన వాళ్ళు ఎవరున్నా నాకు ప్రార్థనలు ఉంటే గుర్తొస్తారు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. వాళ్ళ క్షేమం కోరి మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాను. అయితే ఆ విధంగా పాపని దేవుడు ఇచ్చారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుడు చేసిన గొప్ప కార్యం. వాళ్ళు మళ్ళీ అప్పుడు ఇక్కడ ఉండి ఇంకో బిడ్డను కూడా దేవుడు ఇచ్చేవారు. అప్పటి వరకు మొన్న వచ్చారు. వీళ్ళు నెల అవుతుందండి, 2 నెలలు మీరు వచ్చి 2 నెలల నుంచి మించి అవుతుంది. దగ్గర జీతం ఇవ్వట్లేదు అమ్మగారని నేను ఆశ్చర్యపోతున్నాను వీళ్ళ గురించి. ఏంటి తెలుసా? వాళ్ళు నెల దశమ భాగం ఇస్తున్నారు. దశమ భాగం అని కవర్లో పెట్టిస్తున్నారు. తర్వాత ఏమొచ్చి జీతం ఇవ్వలేదని చెప్పారు. దశమ భాగం ఎలాగిస్తున్నారు? దాచుకున్న డబ్బులు ఇస్తున్నారేమో, జీతం ఇవ్వలేదని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. జీతం ఇవ్వకుండా దశమ భాగం ఇస్తున్నారేంటి వీళ్ళు అనుకుని. సరే వాళ్ళకి ఎంత ఆసక్తో దేవుడికి ఇవ్వాలని అలా 2 టైమ్స్ ఇచ్చారు. కానుకలు ప్రార్థన చేయించుకున్నప్పుడు అది వేరు, కవర్లో పెట్టిస్తారు మళ్ళా. హల్లెలూయా. దేవునికి మనం ఇస్తున్నాం అనే ఒక అభిప్రాయం, దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉంటేనే మళ్ళీ దీవిస్తాడు దేవుడు. లేకపోతే అది ఏ రోగం వచ్చో ఎలాగొచ్చో పోతానే ఉంటాయి. అది గమనించుకోరు మీరు. ఆ విధంగా ఇస్తే అని అన్నాను నేను. జీతం ఇవ్వలేదంటే ప్రార్థన చేస్తాను, ఏసే సాయం చేస్తాను, ప్రభువులకు జీతం ఇవ్వలేదంటే ఆయన అప్పుడే ప్రేయర్ చేశాం. యేసుకుని బట్టి వాండ్రే పిలిచి ఇచ్చాడట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా? అందరూ అనేవారంట 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ చేరు ఆయన దగ్గర, మీ జీతాలు ఇవ్వడు ఆయన అని అందరూ అనేవారు. కానీ వీళ్ళకి కూడా అలాగే చేశాడు. కానీ యేసే మహాకృప చూసారా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, గివ్ యూ ఆల్ ది గ్లోరీ టు గాడ్.